ఈరోజు నేను ఏ మంత్రి గారితో మాట్లాడినా కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్తో కానీ ఎప్పుడు మాట్లాడినా అనామ మంగళగిరి నియోజకవర్గాన్ని మీరు చేయాలి, 91,000 మెజార్టీతో నేను గెలిచాను, బాధ్యత మీ పైన కూడా ఉందని వాళ్ళతో నేను ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేపిస్తాం జరిగింది. నా గౌరవాన్ని మీరు నిలబెట్టారు, నా పైన బాధ్యత పెరిగింది. గడిచిన 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది తొలి అడుగు మాత్రమే, ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, అంటే ఈరోజు ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. జీతాలు కానీ, పెన్షన్ కానీ, తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, మెగా జాబ్ క్యాలెండర్ కానివ్వండి, ఇవన్నీ చేయాలంటే ₹1 సంపాదిస్తే ₹40 ఖర్చు అవుతుంది. అయినా కూడా పర్వాలేదు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, డబ్బులు ఈరోజు కాకపోతే రేపు సంపాదిద్దామని అభివృద్ధి పదంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నారు.